హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన వైఎస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం చెప్తూ ఈరోజు మనకు గెస్ట్గా ఉన్నారు సముద్రాల వెంకటయ్య గారు, హాస్టల్ వెల్ఫేర్ గ్రేడ్ 1 ఆఫీసర్. నమస్కారం సార్. నమస్కారం అండి శ్రీనివాస్ గారు. వెంకటయ్య గారు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, ఎక్కడ మీ ఎడ్యుకేషన్ కంటిన్యూ అయింది? నేను ప్రస్తుత సూర్యాపేట జిల్లా ఓకే. పెన్పాడు మండలం మ్మ్. మమ్మదాపురం అనే గ్రామంలో జన్మించాను. మ్మ్. మాది సాధారణ మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం, మిడిల్ క్లాస్. మిడిల్ క్లాస్. నేను వచ్చేసి పెన్పాడు మాది మండల కేంద్రం ఇప్పుడు ప్రస్తుతం. మ్మ్. అక్కడ 10వ తరగతి వరకు చదువుకున్నాను. తదుపరి ఇంటర్మీడియట్కు 1977 మ్మ్. నాకంటే ముందు మా అన్నయ్య, మ్మ్. నా నా ఎల్డరు మ్మ్. 1975లో వచ్చాడు. మ్మ్. అప్పుడు మన కుల పెద్దలు ఖైరతాబాదు నడిబొడ్డును మ్మ్. ఒక వసతి గృహం ఏర్పాటు ఓకే చేశారు. ఓకే. షెల్టర్. అది షెల్టర్. మంచిగా. ఆ రోజుల్లో హైదరాబాద్ లో షెల్టర్ అంటే చాలా గ్రేట్. అవును. చాలా గ్రేట్. 77లో అంటే 77, 75 అంటే అది 73లో స్టార్ట్ అయింది. మీరు 77లో వచ్చేసారు. 77లో వచ్చేసాము. మంచిగా. వచ్చేసి ఇక్కడ ఇంటర్మీడియట్ నాంపల్లి జూనియర్ కాలేజ్, డిగ్రీ వచ్చేసి ఖైరతాబాద్ న్యూ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ చదువుకున్నాను. హాస్టల్ బ్యాక్ సైడ్ ఉంటుంది కదా? బ్యాక్ సైడ్, అవును. బ్యాక్ సైడ్ చింతల్ బస్సులో ఉంటుంది. అవును, చింతల్ బస్తీ. దాంట్లో చదువుకున్నాము. బిఎడ్ ఉస్మానియా యూనివర్సిటీ. ఇక తదుపరి 85లో అయిపోయింది నా బీఈడి. 85లో అయిపోయిన తర్వాత వెంటనే నాకు ఒక అవకాశం దొరికింది. నేను చదువుకున్న వసతి గృహంలోనే సంరక్షకునిగా, వార్డెన్గా చేసే అవకాశం దొరికింది. అచ్చ సత్యనారాయణ గారు సెక్రటరీగా ఉండే. ఓకే. బొలిశెట్టి వీరయ్య గారు హాస్టల్ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఉన్నారు. వారు ఇలా మీరు చేస్తారా జాబ్ వచ్చే వరకు గ్యాప్ లో, బిఎడ్ అయిపోయిన గ్యాప్ లో సరే మంచిది సార్, అంతకంటే ఏముంది అవకాశం మన పిల్లలకు. అప్పుడు 85 నుంచి 87 వరకు నేను వసతి గృహం సంరక్షణగా పనిచేశాను. ఓకే, నైస్. 87లో నేను మళ్ళీ ఇంకా ఎడ్యుకేషన్, నాకు టీచర్ అని, నేను నాది క్వాలిఫికేషన్ బీఎస్సీ బిఎడ్ కాబట్టి బీఎస్సీ బీజెడ్ బయాలజికల్ సైన్సెస్. ఇంకా టీచర్గా వెళ్ళాలని ఆలోచన ఉండే. ఇక అప్పట్లో బిఎడ్ అంటే ఇక టీచర్ అంతే కదా. అయితే బ్యాళ్ళకి ఏంటంటే 85లో డిఎస్సి జరిగింది. 85లో డిఎస్సి జరిగినప్పుడు మాకు సర్టిఫికెట్ రాలేదు. అప్పటికి అదే. వేరే జిల్లాలలో, రంగారెడ్డి జిల్లా, వేరే జిల్లాలలో ఎగ్జామ్స్ అయిపోయినాయి. మాయి ఎగ్జామ్స్ అయిపోయినాక అలో చేశారు డిఎస్సికి, ఓన్లీ ఎక్సెప్ట్ నల్గొండ జిల్లా. మాకు అలో చేయలేదు. మా క్లాస్మేట్స్ రంగారెడ్డి జిల్లాలో సెలెక్ట్ అయ్యారు. సర్టిఫికెట్ రాగానే జాయిన్ అయిపోయారు. అలా అదొక దురదృష్టం వెంటాడింది. 85 నుంచి 89 వరకు నో డిఎస్సి. 4 సంవత్సరాలు ఖాళీగా ఉండాల్సి వచ్చింది. ఇక ఖాళీ సమయంలో ఇది ఒకటి చేసాము. ఖాళీ టైంలో ఏం చేశారు? అదే ఈ 2 సంవత్సరాలు వసతి గృహం ఇక్కడ ఇన్ఛార్జ్ చేశారు. 87లో మళ్ళీ ఒక 4 పార్ట్నర్స్ తోటి, అంజ వెంకటేశ్వర్లు రిటైర్డ్ డిఎస్పి, ఓకే, మా ఎల్డరు ఎంఏ బీఈడి అండ్ టీచరు, ఇంకొక ఆయన వీడియో మా కజిన్, నలుగురం కలిసి స్కూల్ ఎస్టాబ్లిష్ చేసాం ఓన్గా. చైతన్య భారతి బ్యానర్ ఏంటి? చైతన్య భారతి ఓకే స్కూల్ అని నేరేడ్చర్లో పెట్టాము. 3 ఇయర్స్ సక్సెస్ఫుల్గా నడిపించాము. ఇంకా 3 ఇయర్స్ తర్వాత మాకు గవర్నమెంట్ జాబ్కి వెళ్ళాలనే ఆలోచన పడ్డది అందరం. ఇక 1 by 1 బయటకు వెళ్ళాము. ఒక ఆయన ఎస్ఐ అయ్యాడు, మా ఎల్డరేమో టీచర్ అయ్యాడు, ఇంకో కజిన్ వీడియో అయ్యాడు, ఇంకా నేను ఖాళీగా ఉన్నాను. ఇక మళ్ళీ ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ కాబట్టి హుజూర్ నగర్ చైతన్య పాఠశాలలో టీచర్ అయ్యాను. అదొక 1 year చేశాను. మళ్ళీ వచ్చేసి చైతన్య భారతి సూర్యాపేటలో చేరాను. అక్కడ 1 year చేశాను. ఆ చేస్తున్న క్రమంలో మార్చిలో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారానే కలెక్టర్ చైర్మన్ గా, సేమ్ డిఎస్సి అలానే ఉంటుంది. కలెక్టర్ చైర్మన్. ఇది ఫాస్ట్ రిక్రూట్మెంట్ అన్నట్టు. అప్పుడు మేము రిక్రూట్ అయినప్పుడు 13 పడ్డాయి పోస్టులు బీసీ వెల్ఫేర్లో. 12 మన డిస్ట్రిక్ట్ జిల్లాలో 13 పడ్డాయి. ఉమ్మడి జిల్లా 13లో 12 ఏమో మేలు, ఒక ఫిమేల్. అది ఎట్లుంటుంది అంటే ఆ షెడ్యూల్, ఈ రోజు ఎగ్జామ్, రేపు ఇంటర్వ్యూ, ఎల్లుండి రిజల్ట్. విత్ ఇన్ 3 days లో క్లోజ్ అయిపోద్ది. స్పీడ్ కోర్టు కేసులు అది అలాంటి ఏముండవు. ఆ 3 days మాకు జేసీ తూకారాం గారు అని ఉండే చైర్మన్. అప్పుడు కలెక్టర్ గారు ఆయనకి ఇచ్చారు మొత్తం పవర్. పాపం ఆయన ఇప్పుడు సర్గస్లు అయినారు. ఆయన తూకారాం గారు, 3 ఆఫీసర్స్ ఉంటారు, వెల్ఫేర్ ఆఫీసర్స్. ఆ 3
టెస్ట్ అయిన దగ్గర నుంచి మళ్ళీ రిజల్ట్ వచ్చే వరకు మ్మ్. అండర్ గ్రౌండ్లో ఉంటారు, ఓ బయటికి రారు. ఎలాంటి రికమెండేషన్స్ ఏముండవు. అవి జరుగుతాయనే ఓహో. ఉద్దేశంతో అండర్ గ్రౌండ్లో ఉంటారు. ఎక్కడ ఉంటారో మ్మ్. మనకు తెలియదు. అచ్చచ్చా. మన టెస్ట్ పేపర్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి, కరెక్షన్ అక్కడే చేపిస్తారు, అన్ని మ్మ్. మెరిట్ లిస్ట్ అక్కడే తీస్తారు, ఇంటర్వ్యూలు అక్కడే అయిపోతాయి. మ్మ్. కేవలం బయటకు వచ్చి అనౌన్స్ చేస్తారు లిస్టుగా. మా అంతే. ఆఫీసర్స్కి ఇస్తారు లిస్టు, వాళ్ళు వచ్చి మా ఆఫీస్లో మ్మ్. అనౌన్స్ చేస్తారు. ఆహా. అలాంటి రిక్రూట్మెంట్లో నాకు ఓకే, లక్కీలీ ఓకే. సెలెక్ట్ అయిపోయారు. సెలెక్ట్ అయిపోయింది, ఓ, పోస్ట్ nice. వచ్చేసింది. వెంకటేష్ సార్, ఇప్పుడు మీరు ఒక బిఎడ్ నేపథ్యం ఉన్నప్పుడు అప్పుడు ఆ రోజుల్లో ఎక్కువగా టీచర్ ప్రొఫెషన్లోకి రావాలనేటువంటి ఒక ప్యాషన్ ఉండేది అంత ఎక్కువగా ఎస్ ఎస్ మాస్గా. మరి Yes. మీరు అటువైపు పోకుండా ఇటు హాస్టల్ అదే ఇప్పుడు టీచర్గా వెళ్ళాలనే నాకు చాలా ఇంట్రెస్ట్. ఉండే. నేను టీచర్గా ఏదో నా టార్గెట్ ఉండే, కొంత చేయాలి, పిల్లలకు సేవ చేయాలని అలానే అనుకున్నాను. బట్ బోధన కాకుండా ఈ విధంగా వచ్చారు. 89లో డిఎస్సి రాశాను, మ్మ్. అది వెయిటింగ్ లిస్ట్లో ఉంది. అదే అదే. ఇక 92లో ఇది వచ్చేసింది. ఇంక నిరుద్యోగం ఉన్నాం కాబట్టి. ఇంకోటి ఏంటంటే నేను ఇది కూడా విద్యార్థులకు సంబంధించిన ఓకే, ఓకేలే. వసతి గృహం. Students అక్కడేమో తోటి మనం అనుసంధానం ఉండేది. అదే పీరియడ్స్ ఉంటాయి, బట్ ఇక్కడేమో ఓవరాల్ అదే అదే. మానిటరింగ్, సంరక్షణ, మానిటరింగ్ ఉంటుంది. కాబట్టి సరే పర్వాలేదు, దానికి దీనికి రిలేటెడ్ ఉంటుందని చెప్పి నేను ఇక తప్పనిసరి పరిస్థితిలో రావాలి కదా, నిరుద్యోగం ఉండలేం కదా, అవునవును. దీంట్లోకి వచ్చాను. అట్లనే కంటిన్యూ కావాలని డిసైడ్ అయిపోయారు, కంటిన్యూ అయ్యారు. డిసైడ్ అయిపోయాను. ఓకే, ఓకే. వెంకటయ్య గారు, ఇప్పుడు మీరు సరే ఒక గ్రామీణ ప్రాంతంలో ఎక్కడో సూర్యాపేట దగ్గర ఇంకా ఉన్నత విద్యని కంప్లీట్ చేసుకొని అంటే మళ్ళీ ఇంటర్మీడియట్, డిగ్రీ ఇక్కడికి వచ్చారు కదా. అంటే అప్పుడు మీ అంటే 4th జనరేషన్లో ఎవరు పెద్దగా ఎడ్యుకేషన్ కానీ, హయ్యర్ ఎడ్యుకేషన్స్ కానీ, జాబ్స్ కానీ పెద్దగా లేవు. అంటే ఇక్కడికి వచ్చేటప్పటికే మీకు ఒక స్పష్టత, అరే నేను హైదరాబాద్ పోతున్నాను, డిగ్రీ చేస్తున్నాను, ఇక్కడ మంచి హాస్టల్లో, మంచి కాలేజీలో, ఇది కావాలి, ఇట్లా టీచర్ కావాలనేటువంటి ఉండేదా? కెరీర్ మీద క్లారిటీ ఉండేదా? ఎస్ ఉన్నది. అది చెప్పాలంటే మా నాన్నగారికి ఎడ్యుకేషన్ మీద బాగా ఇష్టం. వాళ్ళ చిన్న తమ్ముడు ఇప్పుడు ప్రస్తుతం ఎన్జీ కాలేజ్ ప్రిన్సిపల్ ఉపేందర్, వాళ్ళ నాన్న ధర్మయ్య గారు, ఆయన మన వేణుధర్ గారు రిజిస్టార్గా రిటైర్ అయ్యారు. ఇద్దరు క్లాస్మేట్స్. ఆ రోజుల్లో వేణుధర్ గారు ఈయన ఇద్దరికి చదువుకుంటున్నప్పుడు మా నాన్నకి ఇష్టం ఉండి మా చిన్న తమ్ముడు అని చెప్పి ఉద్యోగంలో సెటిల్ చేయాలని చెప్పి ఆయన చదివించాడు. ఆయన బ్యాడ్లక్ ఏంటంటే పెత్తనం చేయాలి ఊర్లో అని చెప్పి మా నాన్న పట్వారికి ఉండేప్పుడు ఆయన పోలీస్ పటేల్గా పోస్ట్ ఖాళీ ఉంది, నేను ఇక్కడ వచ్చేస్తాను, వచ్చి అతను కొంత సామాజికంగా కొద్దిగా ఇదైపోయాడు. అప్పటి నుండే ఉంది మా నాన్నకు మా ఫ్యామిలీని ఎడ్యుకేషన్గా బాగా తీసుకెళ్ళాలి. అందుకోసమే ఆయన ఎంత కష్టపడైనా 75లో మా అన్నయ్యను, 70లో నన్ను, ఇద్దరిని హైదరాబాద్ ఆ రోజుల్లో పంపారు. సరే నేను అనుకోవటం గొప్ప కాదు, కానీ ఈ రోజుల్లో మన పిల్లల్ని అమెరికా పంపినట్లు లెక్క ఆ రోజు హైదరాబాద్ రావాలంటే. అలా మనకు ఒక షెల్టర్ ఉంది, వచ్చేసినాం, చదువుకున్నాం. సరే కాకపోతే అప్పుడు మాకు తెలిసినంత వరకు మన కులపరంగా అంత పెద్ద పోస్టులు ఉండొచ్చు, కానీ మాకు తెలియదు, అప్పుడు అంత అవేర్నెస్ లేదు. మేము ఆ పలానా వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలనే ఆలోచన ఏమీ లేకుండా, ఇన్స్పిరేషన్ లేకుండా. బట్ వన్ థింగ్ అయితే క్లారిటీ ఉంది, మనకైతే ఒక క్లారిటీ ఉంది. మన ఏమనంటే ఎంప్లాయీగా మనం హైదరాబాద్ నుంచి ఎంప్లాయీగానే బయట ఊర్లోకి వెళ్ళాలి. మన తండ్రి తల్లిదండ్రులు పడ కష్టాలు మనం పడవద్దు, వాళ్ళ కోరిక నెరవేర్చాలి, అదైతే క్లారిటీ ఉంది. ఇక అన్నయ్య టీచర్గా సెటిల్ అయిపోయాడు, నేను ఇక దీనికి వచ్చేసాము. సరే చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. మన ఒక వ్యవసాయ కుటుంబం నుంచి ఆ రోజుల్లో ఏదో ఒక జాబ్, సరే అది పెద్దదా చిన్నదా తర్వాత ఆ జాబ్కి లేదు, సెటిల్ అయిపోయాము. హాస్టల్ వార్డెన్గా మీరు సరే రిక్రూట్ అయిన తర్వాత టోటల్ గ్రేడ్ 1 పోస్ట్లో రిటైర్ అయ్యారు. టోటల్ సర్వీస్ ఎంత చేశారు దాంట్లో? టోటల్ సర్వీస్ వచ్చేసి నేను 28 సంవత్సరాలు చేశాను. అంటే నాది ప్రైవేట్ సర్వీస్ ఒక 7-8 సంవత్సరాలు పోయింది కాబట్టి ఇలా. అయితే మాది డిస్ట్రిక్ట్ పోస్టే, మా దాంట్లో ప్రమోషన్ ఛానల్ కొంచెం తక్కువ. ఒక 70 మంది హెచ్డబ్ల్యూలు ఉన్నట్టు ఒక 2-3 పోస్టులు ఉంటాయి, ఎయిర్ పోస్టులు. ఇక దాని మూలంగా మేము పైకి లాస్ట్లో ఒక 2 years దాంట్లో స్కూల్, మీరు మీ టీచర్ల స్కూల్ అసిస్టెంట్ లాగా మా గ్రేడ్ 1 వచ్చేసింది. పోస్టింగ్స్ అన్ని ఎక్కడ చేసేవాళ్ళు? విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ పోస్ట్ కాబట్టి ఉమ్మడి జిల్లాలో చేశారు. ఉమ్మడి జిల్లాలో యాదగిరిగుట్ట ఒక 8 సంవత్సరాలు చేశాను, 2 times. హైదరాబాద్ మన నకరేకల్ 5 years, సూర్యాపేట 5 years, త్రిపురారం 8 years. లాస్ట్లో రిటైర్ అయ్యే ముందర పోచంపల్లికి వచ్చిన తర్వాత నాకు అప్పటిదాకా మా పోస్టు హై స్కూల్ విద్యార్థుల కోసమే.
ఇప్పుడు ఈ కాలేజ్ విద్యార్థుల హాస్టల్స్ కూడా పోస్ట్ వేకెంట్ ఉంటే మాకు ఇన్ఛార్జ్ ఇస్తారు. ఓకే. ఓకే. ఇక్కడ నాకు దేశ్ముఖ్ ఇన్ఛార్జ్ ఇన్‌చార్జే గానీ పోస్ట్ రెగ్యులర్ పోస్ట్ ఏం గాదు. కాదు. ఇన్‌చార్జ్ ఇన్ఛార్జ్. అంతే. ఓకే. ఓకే. ఫుల్ అడిషనల్ ఛార్జ్. ఓకే. అదే. ఇంక అన్ని రైట్స్ మాకే ఉంటాయి. హుహు. అయితే నాకు లాస్ట్ రిటైర్ ముందల పెద్ద విద్యార్థుడు ఇంజినీరింగ్ విద్యార్థులకు సర్వీస్ చేయడం నాకు మంచి చాలా హ్యాపీ సంతృప్తి. అనిపించింది. అదే. ఆ! టోటల్‌గా ఓకే. నా సర్వీసు సంతృప్తికరంగా పెద్ద పిల్లలు అంటున్నారు. పెద్ద పిల్లలు మీ మాట వినిదా సార్ మరిప్పుడు? డెఫినెట్‌గా. డిసిప్లిన్ విషయంలో డెఫినెట్‌గా. అంతా ఓకేనా? ఆ! అంటే ఒకటి శ్రీనివాస్ గారు, ఆ! నా కెరీర్ మొత్తం గూడా నేను ఎలానైతే డిసిప్లిన్‌గా ఉన్నానో, హ్మ్. వాళ్ళని కూడా అదే డిసిప్లిన్. వాళ్ళు చాలా స్లమ్ ఏరియాస్ నుంచి వచ్చినోళ్ళు కాబట్టి హ్మ్. చిల్లర మల్లరగుంటే నేను ఊరుకునేవాడిని కాదు. హ్మ్. మా జాబ్ కఠినంగానే చాలా వ్యవహరించేవారా? చాలా కత్తిమీద సాము లాంటిది మాది. హ్మ్. నేను అవునవును. కఠినంగా వ్యవహరించేవాడిని. హ్మ్. నాకు చాలా సవాళ్ళొచ్చినాయి. హ్మ్. అయినా నేను భయపడలేదు. హ్మ్. మీరన్నట్టు ఇంజినీరింగ్ విద్యార్థులు నేను వెళ్ళిన తర్వాత అంతకుముందున్న హెచ్‌డబ్‌లో ఆ రూట్‌లో వెళ్ళాలనుకుంటే నేను ఎమ్మటే కట్టడి చేశాను. హ్మ్. వాళ్ళు 2 ఇయర్స్ నా డిసిప్లిన్ నేర్చుకొని, హ్మ్. చివరికి వచ్చే రిటైర్మెంట్ రోజు నన్ను ఎంత ఘనంగా సన్మానం. సార్ మీలాంటి హెచ్‌డబ్ల్యూలు ఉంటే హ్మ్. అసలు చాలా కెరీర్ మాకు బిల్డప్ అయింది సార్. అంటే ఒక క్రమశిక్షణ అనేది క్రమశిక్షణ అలవడుతది. అదే. మమ్మల్ని అసలు మేము కొన్ని పక్కదారి పడుతున్న వాళ్ళని మీరు పట్టకుంటది. చాలా హార్డ్ వర్క్ అసలు చేసి విద్యార్థి దశలో కావాల్సింది చేశారు ఫస్ట్ సార్. మీకు మేము డిసిప్లిన్. చాలా రుణపడి అదే. ఉంటాము అదే. అన్నట్టు హ్మ్. ఇప్పటికి కూడా కాల్ చేస్తారు. ఓకే. ఓకే. నైస్. వాళ్ళు ఎంత హ్మ్. ఘనంగా మీరు సన్మానం అదే. రోజు అదే. మీరు కూడా వచ్చి ఉంటారు. అవునవునవును. ఇక్కడ అవును. దాకా వచ్చారు. వచ్చారు. అవును. సన్మానం చేసినంటే అది నాకు చాలా సంతృప్తి ఇచ్చింది. ఒక ఉద్యోగికి అంతకంటే ఎక్కువ అవసరం అంతకంటే లేదండి. అవునవును. అవసరం వాస్తవం లేదు. లేండి. అవసరం లేదు. ఓకే. వెంకటయ్య గారు సరే ఇది బాగుంది అంత కెరీర్‌ని మీరు ప్లాన్ చేసుకునంత. ఇప్పుడు అంటే మీ కెరీర్‌లో ఇక్కడ ఉన్నత విద్యను అభ్యసించినప్పుడు గాని, మిమ్మల్ని ప్రేరేపితం చేసి మీకొక ఇన్‌స్పిరేగా ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? కనిపించారా? ఇన్స్పిరేషన్ అంటే నేను వసతి గృహంలో చదువుకునేటప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు చూసి వాళ్ళని నేను ఇన్స్పైర్ అయ్యాను. హ్మ్. పెట్టెం రాజయ్య గారు ఉన్నారు. ఓకే. ఆ! ఎల్ఎల్బి చేస్తున్నాడు. హ్మ్. ఆయన తర్వాత జడ్జిగా అయ్యాడు. తను చనిపోయాడు అనుకోండి. హ్మ్. వేరే క్యాస్ట్ వాళ్ళకు కూడా ఇచ్చారు. దొంతగాని వెంకయ్య గారు. ఓకే. ఓకే. ఆయన లీడింగ్ గౌడ్. అడ్వకేట్ మిర్యాల హ్మ్. కూడా. కాంతయ్య గారని హ్మ్. జడ్జిగా రిటైర్ అయ్యాడు. హుహు. హ్మ్. వాళ్ళు ముగ్గురు కూడా లీగల్ ఫీల్డే. ఓకే. నేను కూడా ఒక దశలో ఈ బీఈడీ అయిపోయిన తర్వాత నాకు జాబ్ రాని పక్షంలో హ్మ్. ఇంకా స్వయం ఉపాధిలాగా ఉంటుంది. మనం హ్మ్. ఒక లాయర్ ఎందుకు కాకూడదు ఆ! అనుకొని వాళ్ళ ఇన్స్పిరేషన్ తీసుకొని నేను నాందేడ్ యూనివర్సిటీలో లా జాయిన్ అయ్యాను. లా అడ్మిషన్ ఏసారు. వేశాను. ఓహ్! నైస్. ఆహా! నా అడ్మిషన్ వేసి ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసి ఎగ్జామ్స్ టైంలో హ్మ్. నాకు నా కుటుంబ పరంగా కొంచెం ఇబ్బందులు ఓకే. ఎదురైనాయి. ఓకే. ఓకే. మాది చాలా పెద్ద ఫ్యామిలీ. ఓకే. ఇక బాధ్యత నా మీద కొంత పడింది. ఓకే. నేను దాన్ని ఎగ్జామ్స్ రాయలేకపోయాను. ఓకే. ఇక ఆ ఓకే. కళ నెరవేరలే. నేను యాక్చువల్‌గా నాకు ఒక టార్గెట్ అదేలెండి. కొంతమంది ఉంటదిలెండి. లాయర్ కావాలని అంటే ఇప్పుడు ఉండే. అడ్వకేటు హ్మ్. అదే లాయర్ అడ్మిషన్‌కి హ్మ్. ఏజ్ గాని, ఒక ఏది ఉండదులెండి. ఏది లిమిట్ ఉండదు. ఎక్కువ అది ఏస్తుంటారు. కూడా స్వతంత్రంగా మనం వ్యవహరించొచ్చు. వ్యవహరించొచ్చు. ఒకళ్ళ సొసైటీలో కూడా రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఉంటది మంచిగుంటది. అనేది ఉండే. హుహు. అది ఆహ్, కొద్దిగా ఆహ్, మిగిలిపోయింది. మిగిలిపోయింది. ఇంకా ఓకే. అది ఓకే. అలా అయిపోయింది. అలా జరిగిపోయింది జీవితం. వెంకటేష్ సార్ ఒకటి బాగుంది. కెరీర్ పరంగా పర్ఫెక్ట్ ప్లాన్ చేసుకున్నారు. కరెక్ట్‌గా లీడ్ చేశారు. ఒక సాటిస్ఫైడ్ సర్వీస్ ఇచ్చి రిటైర్డ్ అయ్యారు. యెస్. ఫ్యామిలీ పరంగా ఏంటి సార్? ఫ్యామిలీ పరంగా పిల్లలు అంతా ఉన్నత విద్యలో అంతా సెటిల్ అయ్యారా? ఫ్యామిలీ పరంగా నేనదే చెప్తున్నాను ఎవరికైనా హ్మ్. మనము మన కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను నేను. హ్మ్. మనం ఏదైతే మనం చేస్తామో యాహ్! మన కుటుంబానికి అది కంపల్సరీగా హ్మ్. దాన్ని క్రెడిట్ అంటారు. ఇప్పుడు మనం హ్మ్. బ్యాంక్‌లో అమౌంట్ క్రెడిట్ చేస్తే మనం అవసరం ఉన్నప్పుడు తీసేసుకోవచ్చు. యెస్. ఆ! మనం కూడా మన మంచితనాన్ని, మన క్యారియర్‌ని డెవలప్ చేస్తే హ్మ్. మన క్రెడిట్ మళ్ళీ రివర్స్ వచ్చేస్తది. హ్మ్. అదే అది అనుకుంటాను బాగా నేను. నమ్ముతారు. నమ్ముతాను. మీరు రిటైర్మెంట్ రోజు గూడా ఈ వర్డ్ ఇది బాగా స్ట్రెస్ చేసి చెప్పారు. బాగా గుర్తుంది. యెస్. కర్మఫలాన్ని బాగా నమ్ముతాను అని దానికొక కొన్ని హ్మ్. వివరణ గూడా ఇచ్చారు. అవునవును. బాగా అంటే ఇన్‌స్పైర్ అయ్యారు చాలా మంది. అంటే ఎ వాస్తవంగా రైట్. ఓకే. అవును సార్ అదే. కర్మఫలం అది. ఇప్పుడు ఆ! నా నేను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు. హ్మ్. నా పిల్లల్ని ఈజీగా నేను చదివేయగలిగాను. హ్మ్. వాళ్ళు గూడా నేను చెప్పినట్టు విని మంచిగా చదువుకున్నారు. హ్మ్. ఇవాళ మంచి పొజిషన్‌లో ఉన్నారు. ఓకే. హ్మ్. బోస్టన్‌లో హుహు. మా పెద్దమ్మాయి బోస్టన్‌లో ఉంటారు. మా అల్లుడు ఒక కంపెనీ హెడ్‌గా ఉన్నాడు. హుహు. మా పాప గూడా హ్మ్. నాలాగానే ఆమెకు కోరికలు ఉండి బీటెక్ అయిపోయినాక నేను మ్యారేజ్ చేశాను. జాబ్ చేస్తుంది. ఓకే. ఆమె ఇప్పుడు బోస్టన్ యూనివర్సిటీలో ఎంఎస్ చేస్తుంది. ఓహ్! జాబ్ నైస్. చేసుకుంటూ. ఆహా! ఆ! జస్ట్ ఇంకా చిన్న పాప న్యూజిలాండ్‌లో ఉంటారు. హుహు. ఆమె సాఫ్ట్‌వేరే. ఓకే. మా చిన్నల్లుడు వచ్చేసి డాక్టరేటు. హ్మ్. పీహెచ్‌డీ చేశాడు. ఎంటెక్ ఎలక్ట్రికల్.
ఆయన న్యూజిలాండ్ యూనివర్సిటీలో రీసెర్చ్ వింగ్లో ఉన్నాడు. మ్మ్. ఇలా మొత్తానికి వెల్ సెటిల్డ్, పిల్లల్ని మంచిగా వెల్ సెటిల్ సెటిల్డ్. చేశారు. వాళ్ళతోటి నాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. అదే అదే నేను హ్యాపీగా ఉన్నాను. చాలా సాటిస్ఫైడ్ లైఫ్ లీడ్ సాటిస్ఫైడ్ లైఫ్. చేస్తున్నారు. సంతోషం అండి. అదే అదే ఏదో మీరు అదేలే ప్లాన్డ్గా పర్ఫెక్ట్గా ప్లాన్డ్గా లీడ్ చేశారు లైఫ్ని. మధ్యలో 2000 సంవత్సరం నుండి 2000 సంవత్సరం నేను సూర్యాపేట వెళ్ళాను జాబ్ రీత్యా. ఇంకా అప్పుడు మిగతా టైంలోనేమో నేను నా స్వగ్రామానికి దగ్గరలో లేను, యాదగిరిగుట్ట, దూర నకరికల్లి, దూర ప్రాంతం. ప్రాంతాలు. సూర్యాపేటకు వెళ్ళాక నేను మన కులానికి ఏదైనా ఫ్రీ టైం ఉంది కదా చేస్తే బాగుండని ఆలోచన స్మాల్ వచ్చింది. కంట్రిబ్యూషన్ ఉండాలి నాదేదో అనుకున్నాను. సూర్యాపేటలో వెళ్ళగానే అక్కడ పెద్దలు సంగన్ సత్యనారాయణ గారు, రాఘవుల్ గారు, జుట్కొండ సత్యనారాయణ గారు, అంగిరేకల నాగార్జున గారు వీళ్ళంతా ఉన్నారు. ఆ మీటింగ్లకు అటెండ్ అయ్యి వెంటనే నేను వెళ్ళిన వెంటనే నా స్పీచెస్ని ఇన్స్పైర్ అయ్యి మీరు యాక్టివ్గా ఉన్నారు. మీరు సెక్రటరీగా ఉండండి అని ముత్తేని బుచ్చిరాములు గారు ప్రెసిడెంట్గా, నేను సెక్రటరీగా 5 సంవత్సరాలు సూర్యాపేట సంఘాన్ని నడిపించాను. సరే, అంతకుముందు స్తబ్దంగా ఉంది, సంఘం ఉన్నది బట్ అదే కానీ స్తబ్దంగా ఉంది, యాక్టివిటీస్ లేవు. మేము ఆ 5 years చాలా యాక్టివిటీ చేసాము. మనం ఇప్పుడు ఏదైతే వచ్చిన గెట్ టుగెదర్ లాంటి అప్పటి నుంచే మేము స్టార్ట్ చేసాము. జుట్కొండ సత్యనారాయణ గారు మంచి సపోర్ట్ ఇచ్చేదాన్ని, నాగార్జున గారు వీళ్ళంతా, మన రామకృష్ణ గారు. గెట్ టుగెదర్ ట్రెండ్ అనేది సూర్యాపేట నుంచి ఎక్కువ స్టార్ట్ అయింది వాస్తవంగా. ఆ 5 years అవును. అప్పుడు మనకు మన జడ్పీ చైర్మన్ గారు గీత లక్ష్మమ్మ గారు ఉండే. అదే ఇలా అప్పుడు మన పెద్ద పెద్దోళ్ళందరినీ అక్కడ గ్యాదర్ చేసి మన కులం అనేది ఒక ఫోకస్ చేసినాం, చాలా వరకు చేసినాం. దాంతో ఇన్స్పైర్ అయ్యి ఇప్పుడు అది బాగా ఎక్స్పాండ్ అయింది. అది ఇక ఆ కల్చరు రాష్ట్రం మొత్తం వచ్చింది. ఇప్పుడు ఇక ఎవరిని మనం ఒకళ్ళని మించి ఒకళ్ళు పోటీ వాతావరణంలో కులాన్ని డెవలప్ చేయాలనే ఆలోచనలు ఉన్నారు. ఆ 5 సంవత్సరాలు నాకు కులానికి ఎంతో కొంత సేవ చేసే అవకాశం దొరికింది. చాలా సాటిస్ఫై అయ్యాను. ఇంకా కూడా ఏదైనా ఏ అవకాశం వచ్చినా నేను ఇప్పటికీ మీరు కావాలని చూస్తున్నారు. ఏదైనా సరే, నాదైతే ఒక ఆలోచన. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, ఇప్పుడు అక్కడోటి బిల్డింగ్లు కడుతున్నాం. సరే, ఇప్పుడు మొన్న ఖైరతాబాద్ పెరికా హాస్టల్లో కొంచెం సీట్లకు ఒత్తిడి వచ్చింది. అవును. అయితే నేను అనుకోవటం ఏంటంటే, మనం ఒకటి పెద్దది ఇంకా ఎక్కువ విద్యార్థులు ఉండేది కట్టి మనందరం ఉన్నత స్థితిలో ఉన్నాం, ఎంతో కొంత ఇచ్చే స్థితిలో ఉన్నాం. అలా 5 లక్షలు 10 లక్షలు వేసుకొని ఇప్పుడు ఏదో ఆడ 2 ఎకరాలు ఏదో ఇచ్చినంటున్నారు. దాంట్లో కంప్లీట్ కమర్షియల్ కాకుండా ఇట్స్ మై ఒపీనియన్, బీద విద్యార్థులు ఎవరున్నారో వచ్చిన విద్యార్థికి సీట్ లేదు అనుకుంటా, అలా అకామిడేషన్ ఒక సర్వీస్ మోటో లాగా వెళ్తే బెటర్ ఏమో అని నా ఉద్దేశం. మంచి ఆలోచన. పెద్దల దృష్టి తీసుకుపోయారా? నేను చెప్పాను ఒకళ్ళిద్దరు నాకు కలిసినప్పుడు. లింగయ్య గారు నాకు దగ్గర ఉంటారు, అప్పుడప్పుడు కలుస్తున్న ఫ్యామిలీ రిలేషను. చెప్పాను, సరే అన్న మంచిదే ఉద్దేశము అని అందరం ఆలోచించి సమిష్టి నిర్ణయాలు చేయాలి అనేది. ఇంకా కూడా మన దాంట్లో చాలా అట్టడుగు వర్గాలు ఉన్నారు, వాళ్ళకి చేస్తే గ్రామీణ ప్రాంతం మనం ఒక స్టేజ్కి వచ్చాం, వాళ్ళకి చేస్తే అదే మనకు తృప్తినిస్తుంది. అదేదో మనం కమర్షియల్ బిల్డింగ్ కట్టుకొని రెంట్ ఇచ్చుకొని అదేదో ఇన్కమ్ అదంతా అది వ్యక్తిగతం అవుతుంది. ఏంటంటే సోషలైజ్ చేసి సర్వీస్ చేయడం అంటే బాగుంటుంది. అలా చేయాలనేది నా ఒపీనియన్. మంచి ఆలోచన అండి. దాన్ని కార్యరూపం దాలిస్తే బాగుంటది. ఇంకా ఇలాంటి వాళ్ళు కొంత దాని ఐడియాని షేర్ చేసి పెద్దల సపోర్ట్ తీసుకొని ముందుకు పోతే బాగుంటది. అలా చేయాలని ఆలోచన ఉన్నది. వెంకటేష్ సార్, ఓకే, అంతా బాగుందండి. పర్ఫెక్ట్గా మీరు లైఫ్ని లీడ్ చేశారు. పిల్లల్ని మంచిగా ఉన్నత స్థితిలో స్థిరపడే విధంగా చేసి వాళ్ళని అంటే మ్యాచెస్ విషయంలో కూడా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి అబ్రాడ్లో సెటిల్ చేశారు. వెంకటయ్య సారు శేష జీవితాన్ని పర్ఫెక్ట్గా అంతే ప్లాన్డ్గా చేసి ఇక అంటే ఉన్న మన ప్లేస్లు కానీ కొన్ని అన్ని టూరిస్ట్ ప్లేస్లు అంటే మనం చూడాల్సినటువంటి పుణ్యక్షేత్రాలు కానీ టూరిజం ప్లేస్లు కానీ బాగా తిరుగుతుంటారని సోషల్ మీడియాలో ఒక కొంత బాగా చేస్తారని, దాని ఎట్లా పర్ఫెక్ట్ ప్లాన్ అని కావాలని మీరు దాన్ని ట్యూన్ అయిపోయారు. మీరు అన్న కరెక్ట్. అయితే నేను చెప్పేది ఏంటంటే, మనము వృత్తిరీత్యా ఒక జాబ్లో చేరినప్పుడు మనం పక్కా మార్గం పట్టలేము. అవును. ఆ వృత్తిలో పిల్లలు న్యాయం చేయాలి. అలా మనకు 60 years వరకు గడిచిపోతుంటుంది.
సరే మధ్య మధ్యలో ఫ్రీ టైం దొరికినప్పుడు వెళ్ళొస్తాం కానీ అంత సాటిస్ఫాక్షన్ ఉండదు. అవును. ఎప్పుడైతే రిటైర్ అయ్యామో మా పిల్లలు కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. మీరు చూడండి, మీకు ఏది ఇష్టమైతే అది హ్యాపీగా చేయండి. మీరు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ చేసినా సేఫ్టీగా మీరు ఏది చేసినా మాకు చాలా హ్యాపీ, మీ మీ హ్యాపీ మాకు అన్నట్టుగా వాళ్ళు బాగా ఎంకరేజ్ చేశారు. కాబట్టే నేను మా మిత్రులు, మాకు ఒక మిత్ర బృందం వీళ్ళంతా కలిసి కూడా నేను ఎవ్రీ 2 monthsకి ఒకసారి తిరగాలనేది నాకు చాలా కోరిక. ఇక అలానే చేస్తే బెటర్. మన వాళ్ళు కూడా అందరం కూడా వెల్గా మనం సెటిల్ అయినప్పుడు అలా తిరిగి వస్తే మనకు మానసిక ఉల్లాసం మానసిక ఉల్లాసం కొంచెం, అవును. అంటే కొంతమంది అనుకుంటారు 60+ అయినాక మనం తిరగడం మంచిది కాదు అది ఇది అనుకుంటారు. కానీ నేనైతే అలా అనుకోండి, మానసికంగా ఆరోగ్యంగా ఎప్పుడైతే యాక్టివ్గా ఉంటామో ఉన్నప్పుడు, అవును. మనం 60 కాదు కదా, 70 80s అయినా 90sలో కూడా అవునవును. మనం తిరిగే అవకాశం అది ఉంటుంది. అది భగవంతుడు మనం కలిగిస్తే అంతవరకు హ్యాపీ. ఎగ్జాక్ట్లీ. అది మనం నిరాశ చెందొద్దు. మన అరవై అయిపోయింది ఇంట్లో కూర్చోవాలనే ఆలోచన మన మైండ్ శారీరకంగా వయసు పెరగచ్చు కానీ మనసుకు వయసే ఉండదు అది కదా. తీసేయాలి మన అది మైండ్. తీసేయాలి. అదే. నా ఉద్దేశం అయితే అది. నేను డెఫినెట్గా నేను అలానే ప్రొసీడ్ ట్యూన్ అవుతున్నా. అయ్యారు ఇక మీరు. అలానే ప్రొసీడ్ అవుతున్నా. ఇక అదే అండి, భగవ- మంచి అది వాతావరణం వాస్తవంగా. అంటే భగవంతుడు మనం గారి- ఏంటంటే ఎంతసేపటికి మన చుట్టూ ఉన్న ఇక్కడిక్కడే పరిసరాలలో ఉంటే ఉమ్, కొంత అనుభూతి అనేది చెందాం. అంటే Yes, కొత్త yes. కొత్త ప్రదేశాలు పోతున్నప్పుడు మానసి అంటే కొంత పరివర్తన. అంటే ఏంటి? పరివర్తన అంటే మనకు తెలిసింది ఇంతే, ఇంకా ప్రపంచం చాలా ఉంది, ఇంకా చాలా, నేర్చుకోవాల్సింది చాలా చాలా ఉంది, ఒక ఉంది. భావన ఉమ్, కలుగుతుంది. చూడండి ఇప్పుడు మా మిత్రుడు మొన్న అన్నాడు యూరోపియన్ టూర్ పోతున్నా అన్నాడు. ఉమ్, మన ఇండియాలోనే, విత్ ఇన్ ఇండియాలోనే కాదు, ఉమ్. అబ్రాడ్ కూడా Abroad, అదే. అలాంటి అవకాశాలు, అలాంటి సంస్థలు ఉన్నాయి మనకు. అవునవును. మనం ఒక ఇప్పుడు easy అయిపోయింది లేండి. దానికి అదే, అదే. వాళ్ళు ప్రిస్క్రైబ్డ్ ఫీజు ఇచ్చేస్తే వాళ్ళు సేఫ్టీగా 10 days 15 days తిప్పుకొని టోటల్ తీసుకొస్తారు. ప్యాకేజ్ లో వాళ్ళు అన్ని తీసుకొని చేస్తారు. వస్తారు. అలాంటి అవకాశం ఉంది. అవకాశాలు ఉన్నాయి. అవునవును. ఇప్పుడు ఒకప్పుడు ఇంకా లేకుంటే మనం రిస్క్ లేకుండా జస్ట్ మనం మనీ స్పెండ్ చేస్తే Yes, ఈజీ yes. అయిపోతున్నది. మన అవును. సేఫ్టీగా అవును. తీసుకొస్తారు. అవును. అలాంటి ఉన్నప్పుడు మనం ఇంకెంతసేపటికి మనం పొదుపు ఇవన్నీ చూసుకోవద్దు ఇక. అదొక పార్ట్ అంతే. ఇది అదొక కూడా part. ఒకటి. ఆ జీవితంలో అదే అదొక part. నాణ్యానికి ఒక వైపే అది ఒకటి, అంతేలే. అదే ఇప్పుడు మనం ఎవరు ఉన్నా ఎన్ని కోట్లు ఉన్నా వెళ్ళేటప్పుడు ఏం రావు కదా. అంతే అంతే. అదే అదొకటైతే ఆలోచన. ఓకే ఓకే వెంకటేష్ సార్, థ్యాంక్ యూ. మంచి పర్ఫెక్ట్ ఫ్రూట్ఫుల్ లైఫ్, మీరు సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేశారు. ఇంకా మంచి హెల్తీగా వెల్తీగా ఉండి మీరు ఇంకా రెస్ట్ లైఫ్ని ఇంకా సొసైటీ కంట్రిబ్యూషన్ అంటే సామాజిక సేవలు కూడా చేసే విధంగా భగవంతుడి బ్లెస్సింగ్స్ ఉండాలని చెప్పి ఆశిస్తూ, మరి మీకున్న చిన్న చిన్న ఆలోచనలు ఏదైతే ఉన్నాయో మన కమ్యూనిటీకి సంబంధించిన సర్వీసెస్ కూడా ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, మాకు ఇంటర్వ్యూ ఇచ్చిన మీకు సమయాన్ని ఇచ్చినందుకు మెనీ థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. నమస్కారం అండి. హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ద ఎండ్. ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ us. కీప్ సపోర్టింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్, టేక్ కేర్.